సుశాంత్ సబ్డ్యూస్ ఈవిల్ ఇది చైనీస్ మూవీ 2019లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఐఓఎఫ్ యూట్యూబ్ ఛానల్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 50 minutes అయితే ఉంది. యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే సుశాంత్ సబ్డ్యూ ఈవిల్లో మనం చూస్తాము ఒక యంగ్ హీరోని, పేరు సుశాంత్. ఆ హీరో ఒక పవర్ఫుల్ స్వాడ్ని యూజ్ చేసి డెమోన్స్ని అయితే డిఫీట్ చేయాలి. బట్ డెమోన్ చాలా స్ట్రాంగ్ అండ్ సుశాంత్ జర్నీలో తన స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ని టెస్ట్ చేసుకుంటాడు. సో ఫుల్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కలిపి ఉంటుంది ఈ మూవీ. సో చైనీస్ మైథాలజీని బేస్ చేసి తీశారు. సో లాస్ట్కి ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే విజువల్గా స్టన్నింగ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఫర్ యాక్షన్ లవర్స్ అని చెప్పొచ్చు. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్గా అండ్ సినిమాటోగ్రఫీ పరంగా సినిమా అయితే చాలా స్టన్నింగ్గా ఉంది. ఎక్స్పెషలీ ఫ్యాంటసీ వరల్డ్లోని వాళ్ళ యొక్క పవర్స్ని, డ్రాగన్స్ని ఎరాటలు తెచ్చేది ఆ ఫైట్ సీన్లు అయితే చాలా అద్భుతంగా క్రాఫ్ట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్. ఆ కత్తి ఫైట్లు, మ్యాజిక్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. అండ్ చైనీస్ మైథాలజీని బాగా రిప్రజెంట్ చేశారు. యూనిక్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అటు ఎమోషన్స్ అండ్ యాక్షన్ బోత్ బాగా బ్యాలెన్స్ అయితే చేశారు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ కొన్ని ప్లేసెస్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎక్స్పెషల్లీ మైథాలజీ టర్మ్స్, ఎందుకంటే అవి మనకు తెలియదు కాబట్టి, చైనీస్ వాళ్ళు కాబట్టి అందులో ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం తక్కువగానే పెట్టారు. అండ్ ఎమోషనల్ డెప్త్ తక్కువ. జస్ట్ యాక్షన్ అండ్ విజువల్ కోసమే చూడాల్సిన మూవీ అయితే ఇది. అండ్ కొన్ని సీన్స్లో అయితే లాగ్ అయితే చాలా ఉందన్నమాట. సో ఎక్స్పెషల్లీ అది కూడా మధ్యలోని. అండ్ ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఒక కిస్ సీను, ఎక్కువగా ఫైట్స్ అయితే ఉంటాయి. సో చిన్నపిల్లలు కాకుండా కొంచెం పెద్దవాళ్ళకి అయితే, అడల్ట్స్కి, టీన్స్కి అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే సుశాంత్ సబ్డ్యూస్ ఈవిల్ ఈజ్ ఎ విజువల్లీ స్టన్నింగ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. చైనీస్ మైథాలజీని బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఫైట్ సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. బట్ మీరు ఒక డీప్ ఎమోషన్స్ ఆర్ క్లియర్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తే ఇదైతే పర్ఫెక్ట్ కాదు. ఎవరికైతే ఫ్యాంటసీ, యాక్షన్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళైతే పక్కాగా ఈ మూవీని అయితే చూసుకోండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.